ఈ కాంట్రవర్సీ కోసం మాట్లాడే ముందు ఒక్కసారి బాలయ్య బాబు గారి డైలాగ్ వినండి. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా. సో సేమ్ ఇలానే బాలయ్య బాబు చెప్పినట్లుగానే శివాజీ అన్న యూజ్ చేసిన వర్డ్స్ రాంగ్ అవ్వచ్చు గానీ ఇంటెన్షన్ రాంగ్ కాదు. ఆయన ఏదో నోరు జారేశారు, దానికి క్షమాపణ కోరుతూ ఒక వీడియో కూడా నెక్స్ట్ డే రిలీజ్ చేశారు. మహిళా సంఘాలు అండ్ చాలా మంది దీని మీద రియాక్ట్ అయ్యారు. ఈ రాద్ధాంతం ముగిసిపోయిందన్న టైం కి బ్రహ్మదేవుడి కంటే నేనే ఎక్కువ జ్ఞానవంతుణ్ణి, నేను అపర జ్ఞానిని, 120 కంట్రీస్ తిరిగానని చెప్పి అనవసరంగా ఈ ఇష్యూలోకి హిందువుల్ని మరియు పవిత్రంగా చూసే రామాయణ మహాభారతాలని లాగి సీతమ్మని ద్రౌపదీదేవిని అవమానపరిచి హిందువులే ఈ దేశంలో అత్యాచారాలు చేస్తున్నారని ఈ అన్వేషించే పెద్ద మనిషి ఫారెన్ కంట్రీస్ లో ఉండి వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు హిందువుల్ని యూజ్ చేసుకుని ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ తో మనీ సంపాదించిన ఇతను ఇప్పుడు వాళ్ళనే తిడుతున్నాడు. క్రిస్టియన్ రిలీజన్ లేపడానికి హిందూ మతంతో పాటు ఇస్లాం ను కూడా అవమానిస్తున్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత అతని 18 లక్షల ఇన్స్టా ఫాలోవర్స్ కాస్త 17 లక్షలయ్యారు. అలానే యూట్యూబ్ లో కూడా దాదాపు 1,00,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. ఎవరికి పడితే వాడికి సపోర్ట్ చేస్తే నోటికి ఏది వస్తే అది ఇలానే మాట్లాడతారు. అలాంటి వాళ్ళ నోళ్లు ముయించాలంటే మీరు రియాక్ట్ అవ్వాల్సిన టైం ఇది. ఎప్పటికీ ఇండియా రాను అంటున్న ఈ అన్వేషణంకి ఇక్కడి నుంచే బుద్ధి చెప్పాలి.